హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిజ్ఞ అకాడమీ. ఈరోజు మనం గ్రూవీలో లోకల్ వేరియబుల్ గురించి నేర్చుకుందాం. అసలు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? సో టెక్నికల్గా వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హోమ్, ఇదొక రూమ్ అనుకుందాం, ఇది సెకండ్ రూమ్ అనుకుందాం, ఇది ఫస్ట్ రూమ్. సో ఈ రూమ్లో మీకు ఒక బాక్స్ ఉంది, టాయ్స్ బాక్స్. సో దీనిలో చాలా టాయ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు టాయ్స్తో ఆడుకోవాలనుకుంటే ఈ రూమ్లోకి వెళ్ళి మాత్రమే ఆడుకోవచ్చు. ఈ రూమ్లో టాయ్స్ లేవు కదా, సో దీనిలో ఆడుకోలేము. సో అలానే లోకల్ వేరియబుల్ అంటే ఆ పర్టిక్యులర్లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో టెక్నికల్గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫంక్షన్ ఉంది, సో ప్లే విత్ టాయ్స్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్లో నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, టాయ్ బాక్స్. సో ఇది టాయ్ బాక్స్. ఈ టాయ్ బాక్స్లో ఏముంటుంది? టాయ్స్ అనేవి ఉంటాయి. నేను ఈ టాయ్స్ అనేవి ఈ రూమ్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాను. సేమ్ అలానే ఈ రూమ్లో మాత్రమే ఈ టాయ్స్ బాక్స్ని నేను యాక్సెస్ చేసుకుంటున్నా. సేమ్ అలానే ఈ ఫంక్షన్లో మాత్రమే ఈ వేరియబుల్, ఇది వేరియబుల్, ఈ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. సో లోకల్ వేరియబుల్ అంటే ఆ ఒక పర్టికులర్ కోడ్లో మాత్రమే మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. సో ఎలా అయితే ఈ రూమ్లో మాత్రమే టాయ్స్ని యాక్సెస్ చేసుకుంటున్నామో, ఎందుకంటే ఈ టాయ్స్ బాక్స్ ఈ రూమ్లో లేదు కదా, సో వేరియబుల్ కూడా అంతే, ఈ ఫంక్షన్లో మాత్రమే ఈ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.